श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. ధనిష్ఠ నక్షత్రాన్ని గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ధనిష్ఠ అన్నదే శ్రవిష్ఠ, శ్రవణ నక్షత్రం తర్వాత అనుసరించి వచ్చేదే ధనిష్ఠ. శ్రవిష్ఠ ఎలా అయిందంటే శ్రవణ ప్లస్ ఇష్ట, ధనము ధనలక్ష్మి అధిదేవత, శ్రవణము వెంకటేశ్వరుడు అధిదేవత. ఈ లక్ష్మీనారాయణుల కలయికే శ్రవిష్ఠ ధనిష్ఠగా మారింది. కుంభ కలశముగా అక్షయ తత్వముతో మారింది. మకర రాశి ప్రవేశమై కుంభరాశిగా మారింది. అటువంటి పవిత్రమైన ఈ కుంభరాశి ధనిష్ఠ నక్షత్రము వెంకటేశ్వరుడికి ఇష్టమైన ధనలక్ష్మి నక్షత్రం ఇది. ఈ ధనిష్ఠ నక్షత్ర జాతకులు చిన్న వయసులోనే అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంటారు. విద్యలో కొందరికి ఆటంకాలు కలగవచ్చు, మరికొందరికి వాణిజ్య వ్యాపారాదులలో నష్టం రావచ్చు. అటువంటి వారు ముఖ్యమైన పరిష్కార మార్గం ఒకటి చేయగలిగితే తప్పకుండా ఇటువంటి అవరోధాలన్నీ తొలగిపోయి మున్ముందుకెళ్ళగలరు. అదేమిటంటే ఒక కుండ తీసుకుని 8 అరటి పళ్లను అందులో వెయ్యండి, 800 గ్రాముల బెల్లము అందులో పడేయండి, నల్ల నువ్వులు పిడికెడు వేసి దానిని భూస్థాపితం చేయండి. చేసే ముందు ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవలసింది, నా యొక్క అనారోగ్య దోషములన్నింటినీ భూస్థాపితం చేస్తున్నాను, నాలోని పాపదోషములు త్రిదోష పాపములన్నీ తొలగిపోతున్నాయి అని భూమిలో పాతిపెట్టి వేస్తే తప్పకుండా మీకున్న అనారోగ్య దోషాలు తొలగి ఆరోగ్యంతో సౌభాగ్యముతో అన్నింటా రాణిస్తారు. ఈ నక్షత్రం వారికి అంగారకుడు అధిపతి. అంగారక దోషములు ఉన్న, రుణ దోషములు ఉన్న తొలగాలంటే ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఆ స్కందుడు ఎటువంటి దోషములనున్నా ఖండించి వేసేవాడు. ఆ సుబ్రహ్మణ్య స్వామి చిత్రాన్ని చిత్రించేటప్పుడు, ప్రతిష్ఠ చేసేటప్పుడు మంత్రోచ్చారణతో దక్షిణం వైపు పెట్టి ఆయన వద్ద ఉన్న మయూరం, నెమలి మనలోని కుజ దోషములు, రాహుకేతు దోషములు అన్న సర్పఛాయను తొలగించి వేసేది. ఆ మయూరాన్ని కూడా ప్రార్థించండి. ఓం సాం శరవణ భవాయ నమః అన్న మంత్రాన్ని పఠిస్తూ 450 గ్రాముల కందులు నైవేద్యంగా చూపించి నానబెట్టి గోమాతకు తినిపించండి. ఆ గోమాత తృప్తిగా తిన్న తర్వాత తోక వద్ద దండం పెట్టుకొని 3 ప్రదక్షిణలు చేసి
వస్తే 9 వారాలు చేస్తే తప్పకుండా రుణదోషాలన్నీ తొలగిపోతాయి. ఎటువంటి ఆటంకాలు అవరోధాలు ఉన్నా తొలగి దిగ్విజయంగా మున్ముందుకెళతారు. వీరి యొక్క రాశీనాథుడు శనీశ్వరుడు. ఆ శనీశ్వరుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు అపకారం కలిగించడు, శిక్షను ఇవ్వడు, రక్షణ కల్పిస్తాడు. అలాగని మనం శనీశ్వరుడు మన రాశీనాథుడు కదా, మనం ఏ పాపకార్యం చేసినా చెల్లిపోతుంది అని భ్రమపడి తప్పులు చేయకండి. వక్ర మార్గాన కాకుండా సక్రమంగా సంపాదన చేయండి. మంచి సత్ఫలితాల్ని పొందుతారు. మీ సంతానం కూడా సుఖపడతారు. ఈ ధనిష్ట నక్షత్రానికి జంతువర్గము సింహం. సింహ తత్వముతో వీరు గంభీరంగా కనిపిస్తారు. నడక అలాగే ఉంటుంది. హుందాగా మాట్లాడుతుంటారు. కొన్ని సందర్భాలలో ఉద్రేకంతో ఊగిపోతుంటారు. కోపం వస్తే ఆపటం కష్టం. ఉన్నంత వరకు శాంతంగా నవ్వుతూ కనిపిస్తారు, కానీ వారు ఒక అగ్నిపర్వతం అన్నది గుర్తుంచుకోవాలి. వారిలో బడబాగ్ని దాగింది అన్నది గుర్తుంచుకోవాలి. ఈ ధనిష్ట నక్షత్రం వారితో ఏమాత్రం తేడా వచ్చినా కత్తి మీద సాము లాంటిదే. అటువంటి ఉద్రేక స్వభావం తగ్గాలంటే సింహం ఎక్కి దానిని ఆధీనములో ఉంచుకున్న అమ్మవారు పరాశక్తిని పెట్టి పూజించండి. పులినెక్కి ఉన్న దుర్గాదేవిని పెట్టి పూజించండి. ఓం ఐం ధుం దుర్గాదేవి ఐం నమః. దుర్గతులన్నీ తొలగిపోయి మాకు మంచి సద్గతిని కలిగించు తల్లి అని ప్రార్థిస్తే ఆ సింహవాహిని, ఆ వ్యాఘ్ర రూపిణి ఎటువంటి దోషాలున్నా తొలగించి వేస్తుంది. ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకు ధనయోగం కలిగించే ఒక అద్భుతమైన వృక్షం ఉంది. మీకు ధనం అన్నది జమ అవుతూనే ఉంటుంది. ఎలాగంటే ఈ ధనిష్ట నక్షత్ర అదృష్ట వృక్షము జమ్మి చెట్టు. ఆ జమ్మి చెట్టు వద్దకెళ్ళి నెలకొక్క మారైన ఆ వేర్ల మొదట్లో పాలను వదులుతూ ఆ వృక్షరాజాన్ని, తల్లి నాకు మంచి ధనయోగం కలిగేలా ఆశీర్వదించు, ఓ వృక్షరాజమా, ఓ ప్రకృతి మాత, నన్ను కరుణించి రక్షించండి అని వేడుకుంటే తప్పకుండా త్వరలో ఆ వృక్షము నుండి అదృష్ట తరంగాలన్నవి వీరికి అంది వీరికి ఇష్టమైన ధనం చేకూరుతూనే ఉంటుంది. ఈ ధనిష్ట నక్షత్రం వారు శని అధిపతి కాబట్టి, అంగారకుడు అధిపతి కాబట్టి, ఆ గ్రహ దృష్టి వలన ఏమాత్రం తేడా ఉన్నా చెడు ఆలోచనతో కొన్ని పనులు చేస్తుంటారు. వీరు ఏం ఆలోచిస్తున్నారో ఎవరూ కనిపెట్టలేనంత విధంగా ప్రవర్తిస్తుంటారు. మనం మాట్లాడేటప్పుడు వారు అవునని తలాడిస్తుంటే లోన కాదని మరొక అర్థం. కుంభం అంటేనే గుప్తమైనది. ఆ కుంభరాశి మనస్సులో అగాధమైన లోతులో ఎన్నెన్నో ఆలోచనలు దాగి ఉంటాయి. అవి వెలిక్కి తీసి చెప్పడానికి చాలా సమయాన్ని తీసుకుంటారు. కాబట్టి వీరి ఆలోచనల్ని సామాన్యంగా బయట పెట్టరు. అదే ఒక్కొక్కసారి వీరికి మానసిక వ్యాధిగా మారవచ్చు, శారీరక వ్యాధిగా మారవచ్చు. అందువలన అప్పుడప్పుడు తన మనసులోని బాధల్ని, ఆలోచనల్ని అతి సన్నిహితులైన వారితో, నమ్మకమైన వారితో పాలు పంచుకుంటే మంచిది. దుష్టగ్రహ ప్రభావం కాస్త ఎక్కువైతే ఉద్రేక స్వభావంతో మిత్రులకు, బంధువులకు దూరం అయిపోతుంటారు. కనిపించిన బంధువులల్లా రాబందుల్లా కనిపిస్తారు. వీరి నోటి దురుసుకు ఒక్కొక్కసారి వారు దూరంగా ఉండిపోతారు. ఇది వారి రాశి చక్రములో
చెడు గ్రహాల కలయిక ఉంటేనే ఆ విధంగా ప్రవర్తిస్తారు. అటువంటి దోషాలన్నీ తొలగాలంటే అతి ముఖ్యమైన మంత్రం ఒకటి ఉంది. వెంటనే పెన్ను పేపర్ తీసి రాసుకోండి. కావేరీ గంగా నదీరవ సేవిత కాంత అవిట్టాదేవి సహాయ కృపే. ఈ మంత్రాన్ని గనుక జపిస్తే ఆ కావేరి నుండి, ఆ గంగాదేవి నుండి అనుగ్రహ తరంగములను ఈ ధనిష్ట అధిదేవత తప్పకుండా మనకు అందచేసి మనల్ని ప్రాక్షాళన చేసి పునీతుల్ని చేసి మంచి విజయ మార్గాన నడిపిస్తుంది. చెడు దోషాలనే మలినములను కడిగివేసే మంత్రం ఇది. ఈ ధనిష్ట నక్షత్రం వారికి కీర్తి ప్రతిష్టలు శ్రేష్టమైన స్థానము పొందాలంటే అతి ముఖ్యమైన ముద్రని ఈరోజు తెలుపబోతున్నాను. మహామహాయోగులకు, మహామహాసిద్ధులకు అంతు చిక్కనటువంటి ఒక మహాపర్వతం ఉంది. ఆ పర్వతమే మేరు పర్వతం. ఆ మహామేరు తత్వముతో ఆ శ్రీ మహామేరు ఉంది. ముల్లోకాలు ఏకమైతే ఆ మహామేరు, సప్తలోకాలు ఏకమైతే ఆ మహామేరు. ఎందరెందరో సిద్ధులు, ఎందరెందరో వైద్యులు, ఎందరెందరో మహాభైరవులు, ఎందరెందరో యోగులు ఆ మహామేరు చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు. అంతు చిక్కని సప్త లోకాలవి. ఇంకా అధిరోహిస్తూనే ఉన్నారు మహాసిద్ధులు. కొన్ని యుగాలు గడుస్తున్న శిఖరాగ్రానికి చేరుకోలేనటువంటిది ఆ మహామేరు పర్వతం. అటువంటి మేరు పర్వత ముద్రని ఈరోజు ఇక్కడున్న చాముండేశ్వరి తల్లి నాకు అనుగ్రహిస్తే ఆ ముద్రని మీకు అందచేస్తున్నాను. ఈ అభయ వరద ముద్రలను లక్ష్మీకరముగా భావించి శ్రీకరములనే ఈ కరములను ఇలా జోడించి మహామేరు పర్వతం దర్శనం మనకు కలగాలి. ఆ పర్వతం నుండి మహామహాయోగులు, సిద్ధులు అందరూ మనల్ని ఆశీర్వదిస్తున్నట్టు, యక్ష గంధర్వ కిన్నర పురుషులు మనల్ని ఆశీర్వదిస్తున్నట్టు సంకల్పం చేసుకోండి. ఆ మహామేరు పర్వతం ఎలా ఉందో, మన హస్తములో ఎక్కడుందో ఇలా దర్శించుకుంటూ ఈ వేలుని గురు వేలుతో ఈ వేలుని ఇలా నొక్కి పట్టండి. మళ్ళీ ఈ వేలుని ఇలా తీసుకొచ్చి ఈ విధంగా నొక్కి పట్టండి. ఈ రెండు గురువేళ్లతో మన పాప దోషములని భూతత్వమని ఈ పాతాళాన్ని తొక్కి ఇలా ఈ మధ్య వేళ్ళు రెండు ఆకాశతత్వమై ఊర్ధ్వముఖమై శిరస్సు అనే ముఖతత్వము ఇక్కడ ఉంది. ఈ శిఖర తత్వమే, ఈ ఆకాశ తత్వమే, ఆ మేరు పర్వతమే ఇలా ఉంది. ఇలా రెండు ముద్రలను ఏకం చేస్తూ ఈ వృత్తాకారంగా జల అగ్నితత్వాలని వలయంగా చేసి రెండు నేత్రాలుగా మార్చుకొని ఈ రెండు వలయముల నుండి ఈ త్రినేత్ర తత్వముతో మనం చూడగలిగితే ఈ వలయ తత్వమే, శిఖర తత్వమే ఇలా ఈ వలయములలో నుండి మేరు పర్వత దర్శనం మనకు జరుగుతుంది అని సంకల్పం చేసుకోండి. తప్పనిసరిగా ఆ దృశ్యంతో మీ గత జన్మ దోష పాపములన్నీ తొలగిపోయి ఆ మహామేరు దర్శనముతో ఆ శివలింగ ఆకార శిరస్సు ఎలా ఉందో, శిఖరం ఎలా ఉందో అని సంకల్పం చేసుకుంటూ ఈ తత్వాన్ని మీరు గనక ముద్రని చేయగలిగితే మేరు పర్వతమై మీకు ఇష్టమైన ధనమును వదిలి వైరాగ్య భావముతో ఆధ్యాత్మిక మార్గములో మన వెంట వచ్చేది ధనం కాదు, గుణం, మనం చేసే సత్కార్యములు అని గుర్తుంచుకుంటే మనలోని పాపములన్నీ కడిగేసుకొని ఆ మహామేరు పర్వతం దర్శనం చేసుకొని ఆ మేరు పర్వత అగ్రాన ఉన్న ఆ శక్తి కూటమిని, ఆ శక్తి కూటముకు అధిదేవత అయిన ఆ
ఆదిపరాశక్తిని మనం దర్శించుకోవచ్చు. సింహవాహిని అయి ఆ తల్లి విశ్వమంతా జగజ్జనని అయి విశ్వరూపిణి అయి విశ్వ ఆకారముతో మీకు సందర్శనము కలిగింపచేసి మిమ్మల్ని పునీతుల్ని చేస్తుంది. జలతత్వమైన ఈ చిటికెన వేళ్లను ఇలా పెట్టి అగ్నితత్వమైన బొటన వేళ్లతో నొక్కి పట్టి ఈ గురుతత్వమైన వేలితో భూతత్వాన్ని ఇలా నొక్కి పట్టి మళ్ళీ ఇటువైపు ఉన్న భూతత్వమైన వేలిని ఈ గురుతత్వ వేలితో నొక్కి పట్టి ఊర్ధ్వముఖముగా శిఖరముగా ఈ మధ్య వేళ్లను ఉన్నతముఖముగా ప్రతిష్టగా విశిష్టగా శ్రేష్టగా భావించి చేసుకోగలిగితే ఈ ముద్రయే మహామేరు ముద్ర. ఇప్పుడు ఈ ముద్ర ధనిష్ట వారికే కాదు, ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది. త్రిలోకములు ఇక్కడే ఉన్నాయి. వైకుంఠము, బ్రహ్మలోకము, కైలాసగిరి ఇందులోనే ఉంది. అటువంటి కైలాసగిరి ఢమ 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 ఢమమంటూ ఓం 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 అంటూ ఓంకార నినాదాన్ని చేసే ఢమరుక శబ్దం ఈ మేరు పర్వతమంతా వినిపిస్తూనే ఉంటుంది. అటువంటి ఓంకార తత్వంతో ఢమ్ 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 అంటూ ఓం 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 అంటూ నిత్యం నినదిస్తుంటే ఆ